నీ జీవితంలో ఎప్పుడూ నిజం పలకాలి, అబద్ధాలు చెప్పకూడదు. కొంతమంది తమ పనులు నెరవేర్చుకోవటానికి, తమ స్వార్థం సాధించుకోవడానికి అబద్ధాలు చెబుతారు. అబద్ధాలు చెప్పినందువల్ల పాపం కలుగుతుంది. నీ స్వార్థం సాధించుకోవచ్చు, కానీ దానివల్ల కలిగే పాపాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అనేక మందికి ఈ పాపభీతి అనేది లేక ఇష్టం వచ్చినట్టు నడవటం అనేది మనం ఇప్పుడు లోకంలో చూస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు అంటే ఏమాత్రం పాపభీతి అనేది లేకుండా ఎవరిని ఏమైనా అనడం, ఎవడి వస్తువునైనా అపహరించడం, ఎప్పుడైనా అబద్ధాలు చెప్పడం, దీనివల్ల పాపం కలుగుతుంది. ఈ పాపం యొక్క ఫలం పై జన్మలో మనమే అనుభవించాలి, వేరే ఎవ్వడూ అనుభవించడు. నువ్వు చేసిన పాపానికి ఫలం నువ్వు అనుభవించాలి తప్ప వేరే ఎవ్వడూ అనుభవించడానికి వీల్లేదు. సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరోదదాతీతి కుబుద్ధిరేష. సుఖానికి దుఃఖానికి నువ్వు చేసే పుణ్యపాపాలే కారణమవుతాయి, కానీ వేరే ఇంకోటివి నీకేం కారణం కావు. అందువల్ల మనం అసత్యం పలకటం వల్ల పాపం సంక్రమిస్తుంది. ఆ పాపం యొక్క ఫలంగా మనం దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. దుఃఖం మనకు వద్దు అని మొదటి నుంచి మనం అనుకుంటున్నాం. అందువల్ల ఆ దుఃఖానికి హేతుభూతమైన, పాపానికి కారణమైనటువంటి అసత్యాన్ని మనం పలకూడదు. వీలైనంత మన జీవనంలో సత్యాన్నే పలకాలి. అందుకని వెనకటి వాళ్ళు ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదుట. ఎక్కువ మాట్లాడితే ఎక్కడ అబద్ధాలు నోటి నుంచి వస్తాయో అని చెప్పేసి చాలా మితంగా మాట్లాడేవాళ్ళుట. కాళిదాసు రఘువంశంలో ఆ రఘువంశ రాజులను వర్ణిస్తూ సత్యాయ మితభాషిణం అని అన్నాడు. వాళ్ళు చాలా మితంగా మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే మాట్లాడితే నిజమే నా నోటి నుంచి రావాలి. ఎక్కువ మాట్లాడారంటే ఎక్కడ అబద్ధం నా నోటి నుంచి రావచ్చు. అబద్ధం వచ్చిందంటే మళ్ళీ దాని యొక్క ఫలం అనుభవించాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు చాలా మితంగా మాట్లాడేవాళ్ళు, సత్యాయ మిత భాషిణం. అందువల్ల మనం కూడా ఊరికే మాట్లాడి అబద్ధాలు మాట్లాడి పాపం మూట కట్టుకోవటానికంటే నిజమే పలకడం, మిగిలిన సమయంలో భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చారణం చేయడం.